మనం ఎంతగానో ఎదురు చూస్తున్న ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ రిజల్ట్ అనేది రిలీజ్ చేశారు. ఎవరైనా ఇంకా చూసుకోకపోతే చూసుకోండి. ఇందాక వరకు సైట్ అయితే పనిచేయలేదు, బట్ ఇప్పుడు వర్క్ అవుతుంది. అండ్ ఎవరిదైతే అయ్యిందో వాళ్ళకి కంగ్రాచులేషన్స్, అండ్ ఎవరిదైతే అవ్వలేదో అండ్ డోంట్ గెట్ సాడ్. అండ్ నెక్స్ట్ చాలా నోటిఫికేషన్స్ రాబోతున్నాయి, వాటిల్లో మీరు డెఫినెట్గా క్రాక్ చేస్తారు. మన గైడెన్స్ ఉండిద్ది, మన ఎప్పుడు సపోర్ట్ ఉండిద్ది మీకు. అండ్ ఎవరైతే మెయిన్స్కి క్వాలిఫై అయ్యారో వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ అంటే మెయిన్స్కి సంబంధించిన వీడియోస్ అన్నీ చూడండి. అండ్ చాలా యూజ్ అయ్యిద్ది. అండ్ రేపు కానీ ఎల్లుండి కానీ టిప్స్ వీడియో కూడా వస్తుంది. అది అసలు మిస్ అవ్వద్దు. అది చాలా ఇంపార్టెంట్. అంటే పేపర్ ఎలా అటెంప్ట్ చేయాలనేది చేయబోతున్నాను. అంటే స్టేట్ కట్ ఆఫ్స్ గురించి చెప్పాలి. ఒకసారి నేను అన్ని స్టేట్ కలిపి ఇట్లా ఇచ్చేస్తాను, ఒకసారి చూడండి. అంటే తెలంగాణకి 60 ఉంది, నేను అప్రాక్సిమేట్గా చెప్పాను 55 రేంజ్లో ఉండిద్దని. ఒక 5 మార్క్స్ బిట్ పెరిగింది. ఎందుకు పెరిగిందంటే ఏం లేదు, చాలా మంది పెట్టారు అక్కడికి, తెలంగాణ చాలా మంది పెట్టారు. ఏ తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం తెలంగాణలో పోస్టులు కనపడి సో పెట్టారు. బట్ ఏం కాదు, డ్యూయల్ డేట్స్ వచ్చినాయి కదా. ఐ మీన్ మెయిన్స్ కి 2 డేట్స్ రావటం వల్ల క్యాండిడేట్ కి నష్టమే. వై? బికాజ్ ఫస్ట్ మనకి ఇది ఒక సింగిల్ డేటే ఇచ్చాడు, తర్వాత ఇది డబుల్ డేట్ చేశాడు. దీనివల్ల క్యాండిడేట్ కి ఖచ్చితంగా నష్టం ఉండేది. ఎలాగంటే ఫర్ సపోజ్ సింగిల్ డేట్ అయితే ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేది హై ఉండేది, లైక్ 65 ఆ రేంజ్ లో ఉండేది. బట్ డ్యూయల్ డేట్ ఇచ్చాడు అంటే షిఫ్ట్లు ఎక్కువ జరుగుతున్నాయి అంటే ఎక్కువ మంది వెళ్ళి రాయాలి. ఎక్కువ మంది రాస్తారంటే కట్ ఆఫ్ తగ్గియాలి. సో అలా ఇప్పుడు కొంచెం కట్ ఆఫ్ తగ్గింది. ఐ మీన్ తెలంగాణకి లాస్ట్ ఇయర్తో పోలిస్తే. బట్ వేరే స్టేట్స్ కనుక మీరు చూస్తే కట్ ఆఫ్ అనేది కొంచెం తగ్గింది. ఎందుకు తగ్గింది అంటే ఇలా ఎక్కువ మంది చేత రాబియాలి మెయిన్స్, అందుకే ఫస్ట్ ఒక డేట్ ఇచ్చి తర్వాత ఇంకో డేట్ అనేది పెంచడం జరిగింది. అండ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్కి మెయిన్స్ అడ్మిట్ కార్డు అండ్ సెంటర్ కానీ అండ్ ఏ షిఫ్ట్ పడింది ఇవన్నీ తెలుసుకోవాలంటే మనకి April 2 వరకు ఆగాలి. అంటే April 2 మనకి కాల్ లెటర్ రిలీజ్ చేస్తారు. అప్రాక్సిమేట్ గా నేనైతే ఒక 4 షిఫ్ట్స్ అనుకుంటున్నా, డైలీ 2 చొప్పున. చూడాలి మరి మెయిన్స్. లాస్ట్ ఇయర్ అయితే డేకి 2 షిఫ్ట్ చొప్పున పెట్టారు, బట్ ఈ సంవత్సరం మరి చూడాలి ఎన్ని పెడతారో. ఏపీ కట్ ఆఫ్ గురించి మనం మాట్లాడుకోవాలి. 68 అరౌండ్ ఉంది, అంటే 65 కన్నా ఎక్కువే ఉంది. 65 ఎక్కువ ఉంది ప్రిలిమ్స్కి అంటే మెయిన్స్కి తగ్గిద్ది. అంటే క్యాండిడేట్స్ మెయిన్స్కి రాసేవాళ్ళు తగ్గిపోతారు, పోస్టులు కూడా తక్కువ ఉన్నాయి. మనం అది కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. అయినా కూడా మార్క్ మై వర్డ్స్, మెయిన్స్కి కట్ ఆఫ్ అనేది తెలంగాణకి ఏపీకి ఇంచుమించు ఒకేలా ఉంటుంది. అంటే అక్కడ తక్కువ మంది ఉన్నా కూడా, ఐ మీన్ తక్కువ పోస్టులు ఉన్నా కూడా తక్కువ మంది మెయిన్స్ రాస్తారు. స్కోర్ కూడా అలానే, ఐ మీన్ మెయిన్స్కి స్కోర్ కూడా అలానే ఉంటుంది కట్ ఆఫ్ అనేది. కావాలంటే చూసుకోండి. ప్రిలిమ్స్ కనుక మీరు క్వాలిఫై అయితే అసలు మీరు గట్టిగా ప్రిపేర్ అవ్వండి, ఈజీగా అయ్యిద్ది ఏపీ వాళ్ళకి. అంటే తెలంగాణ వాళ్ళకి అవ్వదని కాదు, అవిద్ది. బట్ క్యాండిడేట్స్ అనేది ఎక్కువ మంది ఉంటారు. 60 ఉంది కట్ ఆఫ్, మ్యాక్సిమం అందరిది అయ్యిద్ది. మేబీ చెప్పలేము, కట్ ఆఫ్ అటు ఇటు అవ్వచ్చు. మెయిన్స్ కొంచెం టఫ్ వచ్చిద్ది అనుకుంటున్నాను నేనైతే ఈసారి when compared to previous year. So that's it. అండ్ ఎవరైతే డిస్క్వాలిఫై అయ్యారో వాళ్ళు డిస్కరేజ్ అవ్వద్దు. ఫస్ట్ రేపు వచ్చే ఇంకొక 2-3 మంత్స్లో RRBs పడతాయి, రీజనల్ రూరల్ బ్యాంక్స్. వాటికి ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా క్రాక్ చేస్తారు. అండ్ గైడెన్స్ చూడండి, అప్కమింగ్ వీడియోస్లో ఉంటుంది. మెయిన్స్ అయిన తర్వాత నుంచి RRBస్కి అండ్ బ్యాంక్ ఎగ్జామ్స్కి, IBPS ఎగ్జామ్స్ కానీ ఉన్నాయి కదా, క్లర్క్ PO, వాటికి కూడా గైడెన్స్ ఒకేసారి ఇస్తాను. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ.